అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి ఇంట్లో పెట్టుకునే వస్తువుల వరకు కూడా అనేక వాస్తు నియమాలు పాటిస్తారు. అయితే మనము ఇంట్లో వంటగదికి, పూజా గదికి, బెడ్‌రూమ్‌లకు ఎలా వాస్తు నియమాలు పాటిస్తామో, అలాగే స్నానాల గదిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. స్నానాల గదిలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. స్నానాల గదిలో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టకూడదు అన్న విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాస్తుశాస్త్రం ప్రకారము బాత్రూంలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఇంట్లోకి రానే రాదు. ఒకవేళ వచ్చినా కూడా వెంటనే ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతుంది. భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. మనము పూజా గదిని, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తారు. చాలామంది బాత్రూంలో చీపుర్లను అలాగే ఉంచుతారు. అయితే బాత్రూంలో చీపుర్లను అలా ఉంచకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా బాత్రూంలో చీపురు ఉన్నట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక కష్టాలు వస్తాయి. చీపుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అలాంటి చీపుర్ని బాత్రూంలో ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. వాష్రూమ్‌లో ఎప్పుడూ నీలం రంగులో ఉండే బకెట్టు ఉంచుకోవాలి. బాత్రూంలో ఎప్పుడూ నీలిరంగులో ఉండే బకెట్ గనక ఉన్నట్లయితే చాలా మంచిది. నీలిరంగులో ఉన్న బకెట్ ఉన్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితిలో కూడా నలుపు రంగు, ఎరుపు రంగు ఉన్న బకెట్లను బాత్రూంలో ఉంచకూడదు. కొందరు స్నానం చేసిన తర్వాత బకెట్‌లో మిగిలిపోయిన నీటిని అలాగే ఉంచుతారు. అలా ఉంచకూడదు. ఆ నీరు గనక తర్వాత స్నానం చేసేవారు ఉపయోగించినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి. బాత్రూంలో ఉండే బకెట్‌లో ఎప్పుడూ కూడా నీరుండాలి. నీరు గనక లేకపోయినట్లయితే అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. బకెట్‌లో నీరు ఉంచటానికి కుదరకపోయినట్లయితే నీళ్లు మొత్తం తీసేసి బకెట్‌ను బోర్లించి ఉంచాలి. బాత్రూంలో ఎప్పుడూ విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు. విరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, పగిలిపోయిన మగ్గులు ఇలాంటి వాటిని బాత్రూంలో ఉంచకూడదు. బాత్రూంలో ఉన్న బకెట్టు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి అంటారు. చాలామంది వాష్రూమ్‌లో మురికి బట్టలు, తడి బట్టలు అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రమో మంచిది కాదు. మురికి బట్టలు, విడిచిన బట్టలు, తడి బట్టలు ఇవన్నీ కూడా బాత్రూంలో ఉండకుండా చూసుకోవాలి. ఇవి గనక ఉన్నట్లయితే సూర్యదోషం ఏర్పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి తలస్నానం చేసేటప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోయిన జుట్టుని, అలాగే ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్లను ఇలాంటివన్నీ కూడా బాత్రూంలో ఉంచుతారు. ఇలాంటివన్నీ కూడా బాత్రూంలో ఎప్పుడూ ఉండకూడదు. అవి గనక ఉన్నట్లయితే దరిద్రానికి దారి తీస్తుంది. అనేక కష్టాలు పెరుగుతాయి. రాలిపోయిన జుట్టు ఇంట్లో ఉన్నట్లయితే అది పేదరికానికి సంకేతము. శని అంగారక దోషం కూడా కలుగుతుంది. బాత్రూంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా రాలిపోయిన జుట్టు ఉండకుండా చూసుకోండి. కొంతమంది బాత్రూంలో చెప్పులను ఉంచుతారు. బాత్రూంలో ఎప్పుడూ చెప్పులు ఉండకూడదు. చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు అదే. బాత్రూంలో చెప్పులు గనక ఉన్నట్లయితే దురదృష్టం శనిలా మారుతుంది. ఆర్థికంగా అనేక నష్టాలు కలుగుతాయి. భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ స్నానం చేయకూడదు. అలా చేసినట్లయితే అది దరిద్రానికి సంకేతము. భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారము బాత్రూంలో ఒక గాజు బౌలులో గనక రాళ్ళ ఉప్పు వేసి పెట్టినట్లయితే చాలా మంచిది. ఇలా గనక ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. చాలామంది బాత్రూంలో తడి ఆరిపోవడం కోసము తలుపులు తీసి ఉంచుతారు. అలా చేయకూడదు. లేదా మర్చిపోయి కూడా కొంతమంది తలుపు వేయకుండా వచ్చేస్తారు. కానీ బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసే ఉంచాలి. తలుపులు తెరిచి ఉన్నట్లయితే లోపల నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీనివల్ల మీ యొక్క ఉద్యోగ అవకాశాలలో అనేక అడ్డంకులు ఏర్పడతాయి.
చాలామంది బాత్రూంలో మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. స్నానాల గదిలో మొక్కలు పెట్టడం మంచి అలవాటు కాదు. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. స్నానాల విషయంలో వాస్తుని తప్పకుండా పాటించాలి. వంటగది ఎదురుగా కానీ లేదా వంటగది పక్కన కానీ స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయము లేదా నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోకూడదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎప్పుడూ లేత రంగులను మాత్రమే ఉపయోగించాలి. బాత్రూంలో కుళాయిల నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. బాత్రూంలో ఉన్న కుళాయిల నుంచి నీరు లీక్ అయినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. స్నానాల గదికి తప్పనిసరిగా కిటికీ ఉండాలి. కిటికీ నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరము, పడమర వైపు ఉండాలి. వాస్తుశాస్త్రము మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగము. వాస్తు నియమాలను పాటించినట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.